హాయ్ అందరికీ కాటమయ్య బోనాలు సెకండ్ పార్ట్ వీడియో ఇది. ఒక్కొక్క ఇంటికైతే 2 బోనాలు చేయమని చెప్పారు. ఒకటొచ్చేసి కాటమయ్య బోనము, ఇంకొకటి ఎల్లమ్మ బోనము. నన్నేమో ఎల్లమ్మ బోనము తల మీద ఎత్తుకోమన్నారు. మా ఆడబిడ్డనేమో కాటమయ్య బోనం ఎత్తుకోమన్నారు. కొంచెం దూరం నడిచాము నెత్తి మీద పెట్టుకొనైతే. కానీ మోయలేకపోయాను. చాలా భయం అనిపించింది దీపాలు ఉండేసరికి. కానీ ఇక్కడ చాలా మంది అలానే పెట్టుకున్నారు. ఇదొచ్చేసి బొడ్రాయి దగ్గర. ఇక్కడ పెద్ద బోనం కనిపిస్తుంది గదా! వాళ్ళేమో గౌడ్స్‌లలో పెద్దవాళ్ళన్నట్టు. వాళ్ళు 7 కుండల్లో బోనం చేశారు. చాలా సేపు మోసాడు. 4కే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు గానీ బోనాలు మా ఇంటికొచ్చే వరకే 6:30 అయింది. దాదాపు మార్నింగ్ 5 దాకా మేము అక్కడే ఉన్నాము పూజ అయిపోయే వరకి. ఇక్కడ ఒక 3 అవర్స్ అయినా నిల్చున్నాం గావచ్చు. మేము వెనకాల ఉండే వరకి మాకేమీ కనిపించలేదు గానీ ఎల్లమ్మ గెటప్ వేసుకొని డాన్సులు, పాటలు అప్పుడు జరిగిన కథ పాడుకుంటూ చేశారు. ఇవన్నీ ఏమి డైరెక్ట్‌గా చూడలేదు మేము. ఎందుకంటే ముందు చాలామంది ఉన్నారు. మాకేం కనిపించలేదు. వీడియో తీశారు గానీ ఇందులోనే చూస్తున్నా నేను. ఇక్కడ ఎల్లమ్మ పాటలు, డీజే పాటలు పెట్టుకొని డాన్స్ ఏస్తున్నారు. ఇక్కడ భరత వేదమున సాంగ్ పెట్టి ఇది పెట్టారన్నట్టు. చాలా బాగా సెట్ అయింది. శివుని తలుచుకొని ఉంటుంది కదా ఆ పాటలో ఇలా డాన్స్ అనేది వచ్చింది. ఇందులో ఆ సాంగ్ పెట్టొద్దు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఇక్కడ నుంచి గుడికి వెళ్ళే వరకే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11-12 అయింది అన్నట్టు. తెల్లారి మొత్తం మేము అక్కడే కూర్చున్నాం గుడి దగ్గర. ఇక్కడ ఎల్లమ్మ వేషధారణ వేసుకున్న అతనితోటి వీళ్ళందరూ కలిసి డాన్స్ చేస్తున్నారు. నేను ఈ ఇయరే ఇలా చూస్తున్నాను కాటమయ్య అనేది. ఇలా ఎల్లమ్మ వేషధారణ ఉంటుంది, డాన్సులు ఉంటాయి ఇవన్నీ. మామూలుగా అయితే బోనాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవారు కానీ ఈసారే కళ్యాణం చేశారు. అలానే జంటలకు కూడా కళ్యాణం చేస్తున్నట్టు దండలు వేపించారు. ఇదంతా అయిపోయి ఇలా నడుచుకుంటూ వెళ్తూ మళ్ళీ ఇంకొక దగ్గర ఆగి మళ్ళీ ఇలానే డాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళేసరికి 12 అయిపోయింది టెంపుల్కి వెళ్ళేసరికి. ఆ రోజంతా ఇంకా నిద్రే లేదు. పిల్లల్ని మాత్రం ఇంటికి పంపించేస్తా. నాతో పాటు మా హస్బెండ్, మా ఆడబిడ్డ, అమ్మ, పిన్ని, బాబాయ్, తమ్ముడైతే వచ్చారు. ఈ వీడియో అయితే మా తమ్ముడే తీశాడు. మాకు అసలు ఆ రోజు నిద్రే లేదు. మేము ఆ రోజే జర్నీ చేసి వచ్చాము. వెళ్ళగానే ఇంకా టైం అవుతుందని ప్రసాదాలు చేయడం, తర్వాత బోనాలు వస్తారు 4కే అని రెడీ అవ్వడమే సరిపోయింది. వీడియో అయితే ఏం తీయలేదు. ఇక్కడ వచ్చేసి తలంబ్రాలు పోస్తున్నారు. పిడికిట తలంబ్రాలు అని అయ్యగారు పాడుతున్నాడు. ఆయన తలంబ్రాలు పోస్తున్నారు. తర్వాత అక్కడ ఉన్న జంటలతో కూడా వాళ్ళు కూడా కళ్యాణం చేసుకున్నట్టు చేపించారు. ఈ కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఆటపిల్లను బలిస్తారు దేవతకి. దాని తర్వాత ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నైట్ మాత్రం పొలిమేరలో ఆ రక్తము అదంతా చల్లుతారు అన్నట్టు. పొలిమేర దాటొద్దు, అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు రావద్దు అన్నట్టు చెప్తారు. జంటలందరినీ దండలు తెచ్చుకోమన్నారండి. మళ్ళీ ఒకసారి దండలు వేసుకోమని చెప్పారు అందరినీ. కొన్ని రోజుల ముందు అయ్యేది ఉంటే మా మ్యారేజ్ డే అయ్యేది. మ్యారేజ్ అయిన 10 ఇయర్స్కి మళ్ళీ వేసుకున్నట్టు అని మేము నవ్వుకున్నాము.
తర్వాత వచ్చేసి అక్కడ పట్నాలు వేశారండి. అందులో నుంచి కలర్ తీసుకొని ఒకరికొకరు పూసుకోమని చెప్పారు. దాని తర్వాత పసుపు చల్లారు. బలి అయిపోయింది. బలి అయిపోయిన తర్వాత లాస్ట్‌కి అందరి మీద చాలా పసుపు చల్లారు. ఎల్లమ్మ దేవత అంటేనే పసుపు అని చాలా పసుపు అయితే చల్లారు. అప్పటికే టైం 4:30 అయిపోయింది. మేము నెక్స్ట్ డే మా అత్తమ్మని తీసుకొని వెళ్ళాం టెంపుల్‌కి. ముందు రోజు మా అత్తమ్మ రాలేదు చూడ్డానికి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.